హలో చిల్డ్రన్, ఈరోజు మనం 10వ తరగతి జీవశాస్త్రంలోని 3వ యూనిట్ ప్రసరణ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ప్రసరణ వ్యవస్థ అంటే ఏమిటి, దాని యొక్క ముఖ్యమైనటువంటి విధులను మనం తెలుసుకుందాం. జీవులన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ పెరుగుదలకు అదేవిధంగా వాటి యొక్క జీవక్రియలకు జీవులన్నీ ఏం చేస్తాయంటే వివిధ రకాలైన ఆహార పదార్థాలని, అదేవిధంగా ద్రవాలని, నీటిని మరియు వాయువులు తీసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, అప్పుడే పుట్టిన బిడ్డ తర్వాత మనం చూస్తూ ఉంటే ప్రతి నెల కూడా గ్రోత్ అంటే పెరుగుదల కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా మొక్కలు కూడా పెరుగుదల కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా అనేక జీవక్రియలు జరుగుతూ ఉంటాయి మన దేహంలో, జీవుల్లో. మరి వీటికి ఏం కావాలంటే పోషక పదార్థాలు కావాలి. మన శరీరంలో అనేక రకాలైన అవయవాలు ఉన్నాయి. జంతువుల యొక్క శరీరంలో అనేక రకాల అవయవాలు ఉన్నాయి. మొక్కల్లో కూడా అనేక భాగాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా అన్ని జీవరాశుల్లో తీసుకునే పోషక పదార్థాలు సరఫరా కావాలి, వాయువులు సరఫరా కావాలి, ద్రవాలు సరఫరా కావాలి. అయితేనే ఆ యొక్క జీవులు అనేవి వాటి యొక్క పెరుగుదల, అవి వాటి యొక్క జీవక్రియలు సరిగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం మరి ఈ తీసుకున్న ఆహార పదార్థాలు, త్రాగిన నీళ్లు, అదేవిధంగా పీల్చిన గాలి, వాయువులు మన శరీరంలో ఎలా రవాణా అవుతాయి, ఏది రవాణాకు ఉపయోగపడుతుంది అంటే ప్రసరణ వ్యవస్థ ఉపయోగపడుతుంది. మొక్కల్లో కూడా ప్రసరణ వ్యవస్థ ఉంది. దారువు పోషక కణజాలం, దారు కణజాలం నీటిని సరఫరా చేస్తుంది మొక్కల యొక్క వివిధ భాగాలకి. అదేవిధంగా పోషక కణజాలం ఏం చేస్తాయంటే మొక్కలు తయారు చేసుకున్న ఆహారాన్ని, ఆకులు తయారు చేసుకున్న ఆహారాన్ని మిగతా భాగాలకి సరఫరా చేస్తుంది. కాబట్టి మొక్కల్లో కూడా ప్రసరణ వ్యవస్థ ఉంది. అదేవిధంగా మరి జీవుల్లో ఈ యొక్క ప్రసరణ వ్యవస్థ అలా ఉంది. మనం మొట్టమొదట నిమ్న జాతి జీవులను తీసుకుందాం. ఉదాహరణకి అమీబా, పారమీషియం, వాటిని మనం ప్రోటోజోవన్స్ అంటాం, ఏక కణజీవులు అంటాం. మరి ఏక కణజీవులో కూడా మన దేహంలో అయితే ఎలా జరుగుతాయో జీవక్రియలు వాటిలో కూడా జరుగుతూ ఉంటాయి. అవి కూడా శ్వాసక్రియ జరుగుతూ ఉంటాయి, అదేవిధంగా పోషణ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అనేక జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. ఎలా ఏ ప్రాసెస్ ద్వారా జరుగుతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా వ్యాపనం, ఇంకోటి ద్రవాభిసరణ. నిమ్న జాతి జీవులలో ద్రవాభిసరణ, వ్యాపనం ద్వారా ఈ యొక్క ప్రసరణ వ్యవస్థ జరుగుతూ ఉంటుంది. సరే, మరి హయ్యర్ యానిమల్స్, బాగా అభివృద్ధి చెందిన జీవుల్లో ఎలా జరుగుద్ది? డిఫ్యూషన్ జరుగుద్ది, ద్రవాభిసరణ జరుగుద్ది, వ్యాపనంతో పాటుగా అక్కడ ఏంటంటే ఒక ముఖ్యమైన ఒక వ్యవస్థ ఏర్పడది. ఆ వ్యవస్థని మనం ప్రసరణ వ్యవస్థ అంటాం. ఉదాహరణకి జీవులు, మనం ఉదాహరణ మనిషి చూసుకుందాం, క్షీరదాలు చూసుకుందాం. క్షీరదాలు అంటే అవి పిల్లలు కానీ పాలించే జంతువులు మనం క్షీరదాలు అంటాం. మానవుడు క్షీరదమే, మేక క్షీరదమే, అదేవిధంగా గొర్రె కూడా క్షీరదమే, ఏనుగు క్షీరదమే, అదేవిధంగా ఒంటె కూడా క్షీరదమే. అవి ఏం చేస్తాయంటే ఆ జంతువులు పిల్లలు ఏం చేస్తాయి, మళ్ళీ వాటికి క్షీరదాలు పాలికి పెంచుతాయి, వాటికి క్షీరదాలు అంటాం. మరి ఈ క్షీరదాల్లో గుండె అనేది అతి ముఖ్యమైనటువంటి అవయవం. అదేవిధంగా గుండె ఏం చేస్తుందంటే ప్రసరణ చేస్తుంది, రక్తాన్ని సరఫరా చేస్తుంది, రక్తాన్ని శరీర భాగాలకి సరఫరా చేస్తుంది, అదేవిధంగా శరీర భాగాల నుంచి మన రక్తాన్ని తీసుకుంటుంది. కాబట్టి ఆ క్షీరదాల్లో జంతువులలో బాగా అభివృద్ధి చెందిన జంతువులు ఏమిటంటే గుండె ఉంటుంది. దాన్ని పంపింగ్ ఆర్గాన్ అంటాం. ఈ పంపింగ్ ఆర్గాన్ ఏం చేస్తుందంటే రక్తాన్ని శరీర అవయవాలకి, శరీరంలో కండరాలకి, శరీరం కణాలకి ఇది సరఫరా చేస్తారు అన్నమాట. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క ప్రసరణ వ్యవస్థ అనేది క్షీరదాల్లో బాగా అభివృద్ధి చెందింది. నాళాలు ఉన్నాయి, ఈ నాళాల ద్వారా రక్తం అనేది సరఫరా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మీరు గమనిస్తూ ఉంటారు, మీకు ఒంట్లో బాగాలేదు అనుకోండి, మనం ఏం చేస్తాం, డాక్టర్ గారికి పోతాం. డాక్టర్ ఏం చేస్తాడు, మన చేతిని పట్టుకొనేసి
ఇక్కడ నాడీ స్పందనలో ఏం చేస్తాడంటే 1 నిమిషం పాటు అతను కౌంట్ చేస్తాడు, లెక్కిస్తాడు. మనకి 76 లేదా 80 ఉందనుకో నార్మల్గా నాడీ స్పందనలు అయినట్టు. ఎక్కువ ఉంటే అంటే గుండె యొక్క పనితీరు బాగాలేదనో లేకపోతే ఏదో ఒక జబ్బు వచ్చిందనో చెప్తారనమాట. దాన్ని మనం నాడీ స్పందన అంట. నాడీ స్పందన అంటే ఇక్కడ నాడి అనేది పైకి కిందికి ఒక లయబద్ధంగా కొట్టుకుంటూ ఉంటుంది, దాన్ని నాడీ స్పందన అంటాం. మరి నాడీ స్పందనలు కారణం ఎవరు? గుండె చప్పుడే. గుండె యొక్క చప్పుడే నాడీ స్పందనలు అన్నమాట. నాడీ స్పందనలు హృదయ స్పందనలు రెండూ ఒకేలాగా ఉంటాయి. ఇప్పుడు ఈ యొక్క గుండె ఈ ప్రసరణ వ్యవస్థ గురించి తెలుసుకునే ముందు మనం ఏం చేయాలంటే సైంటిస్టుల గురించి కూడా తెలుసుకోవాలి. రెనే లినెక్ అనే శాస్త్రవేత్త 1816లో ఈ గుండె కొట్టుకునే విధానాన్ని గుండె కట్టుకునే విధానాన్ని తెలుసుకునే పరికరాన్ని అతను తయారు చేశాడు. దాన్ని స్టెథోస్కోప్ అంటాం. 1816లో 1816లో రెనే లినెక్ ఏం చేశాడంటే ఒక గొట్టం కాగితాన్ని చుట్టి ఒక గొట్టాలా చేసి ఆ గొట్టాన్ని రోగి యొక్క ఈ యొక్క భాగంలో పెట్టి ఈ యొక్క రూమ్ భాగంలో పెట్టేసి చెవి పెట్టేసి ఆ గుండె చప్పును అతను ఫస్ట్ తెలుసుకున్నాడు. దాన్ని స్టెథోస్కోప్ అంటాం. తర్వాత ఇప్పుడు మనం మన హృదయం గుండె బాహ్య నిర్మాణం, అంతర్నిర్మాణం, బాహ్య నిర్మాణంలో మనకు కనపడే భాగాలేంటి, అంతర్నిర్మాణంలో ఉండే భాగాలేంటో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసే ఉంటారు, ఇది గ్రీన్ బోర్డు. ఈ యొక్క గ్రీన్ బోర్డు మీద ఏంటంటే మనకి గుండె బొమ్మ ఉంది. ఈ గుండె ఎక్కడ ఉంటుంది అనేది మొట్టమొదటి ప్రశ్న. సో ఎక్కడ గుండె ఉంటుందంటే ఊపిరితిత్తులకి మధ్యలో ఉంటుంది, ఉరప్పంజరంలో. దీన్ని ఉరప్పంజరం అంటాం. వీటి పక్కడెంపులు అంటాము, వెనక వెనుముక ఉంటుంది. అదేవిధంగా 2 ఊపిరితిత్తులు ఉంటాయి. ఊపిరితిత్తుల మధ్యలో ఉంటుంది గుండె. ఇది చాలా ముఖ్యమైన అవయవం. ఈ అవయవం పనిచేస్తేనే శరీరంలో మిగతా భాగాన్ని పనిచేస్తాయి. ఈ అవయవం కొట్టుకోవడం ఆగిపోతే మనిషి అనేవాడు బ్రతకడు, చచ్చిపోతాడు. కాబట్టి గుండె స్పందనలే మనిషి జీవితాన్ని జీవనాన్ని సాగిస్తాయి. ఇప్పుడు మీకు చెప్పాను, గుండె ఎక్కడ ఉంటుంది? 2 ఊపిరితిత్తుల మధ్యలో ఉరప్పంజరంలో ఉంటుంది. ఆ గుండెని కాపాడుతూ ఉంటాయి, పక్కటెముకలు ఉంటాయి, అదేవిధంగా వెనక వెన్నుముక ఉంటుంది. మరి ఈ గుండె ఎంత సైజు ఉంటుంది, ఎంత పరిమాణం మన పిడికిలు అంత ఉంటుంది. మీరు మీ పిడికిలు ఎంత పట్టండి, మీ పిడికిలు ఎంతలా ఉందో, ఎంత పరిమాణం ఉందో అంత సైజులో మీ గుండె ఉంటుంది. తర్వాత ఈ గుండె యొక్క ఆకారం బేరిపండు ఆకారంలో ఉంటుంది. గుండె ఏ ఆకారంలో ఉంటుంది? బేరిపండు ఆకారంలో ఉంటుంది. గుండె బేరిపండు ఆకారంలో ఉంటుంది. తర్వాత త్రికోణాకారం, ఒక ట్రయాంగిల్ త్రికోణాకారం ఉంటుంది. పైన వెడల్పుగా ఉంటుంది, అంటే పై భాగంలో వెడల్పుగా ఉంటుంది. కింది భాగం ఎలా ఉంటుంది? సన్నగా ఉంటుంది. కింది భాగం సన్నగా ఉంటుంది, పైన వెడల్పుగా ఉంటుంది, త్రికోణాకారం ఉంటుంది. అంటే ఇది గుండె బేరిపండు ఆకారం ఉంటుంది. ఏ ఆకారం ఉంటుంది? బేరిపండు పియర్ బేరిపండు ఆకారంలో ఉంటుంది అనమాట. ఇది గుండె. ఓకే, గుండె ఉదాహరణకి మన గుండెని చూడాలంటే మనం చూడలేము, కానీ గొర్రె కానీ మేక కానీ గుండెని మనం పరిశీలించవచ్చు. మనం మాంసం దుకాణానికి వెళ్ళేస్తే అక్కడ మనకు గుండెని తీసుకోవచ్చు, ఖరీదు చేసి ఆ గుండెని మన ట్రైలో నీటిలో కడిగేసి గుండె యొక్క భాగాలను మనం తెలుసుకోవచ్చు. బాహ్య భాగాలని, తర్వాత దాన్ని నిలువు కొద్ది వస్తే లోపల భాగాలను మనం తెలుసుకోవచ్చు. బాహ్య భాగం ఎలా ఉంటుంది, బయట భాగం ఎలా ఉంటుంది? బయట భాగం మనం పరిశీలిస్తే 2 గాడులు ఉంటాయి. గాడులు ఒకటేమో నిలువుగా ఉంటుంది, ఒకటేమో అడ్డంగా ఉంటుంది. దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే గుండెలో 4 గదులను చెప్పొచ్చు. అంటే గుండె పైన గాడులు ఉంటాయి 2, ఒకటి నిలువుగా ఒకటి అడ్డంగా. దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే గుండెలో 4 గదులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా గుండెకి అతుక్కొని ఏమనంటే కొన్ని రక్తనాళాలు ఉంటాయి, వాటి పేర్లు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీకు గుండె యొక్క సైజ్ చెప్పాను, గుండె యొక్క ఆకారం చెప్పాను, గుండె ఎక్కడుంటో చెప్పాను. గుండెని ఏమంటాం? పంపింగ్ ఆర్గాన్ అంటాం.
గుండె పై భాగం వెడల్పుగా ఉంటుంది, కింది భాగం సన్నగా ఉంటుంది, త్రికోణ ఆకారం ఉంటుందని చెప్పుకున్నాం. అదేవిధంగా హృదయ స్పందన ఫస్ట్ ఏ సైంటిస్ట్ కనుక్కున్నాడు? రినే లినాక్ ఇన్ ది ఇయర్ 1816, 1816లో రినే లినాక్ అనే శాస్త్రవేత్త ఈ యొక్క స్టెథోస్కోప్ను మొట్టమొదట అతను తయారు చేశాడు. దాంతో గుండె హృదయ స్పందనలు అతను గుర్తించాడు అన్నమాట. ఇప్పుడు మనం గుండె లోపలి భాగాలని పరిశీలిద్దాం. దానికంటే ముందు ఏంటంటే గుండె అనేది కండరాల చేత నిర్మించబడింది. హృదయ కండరాలు, కార్డియాక్ మజిలే, ఎముకలు ఉండవు. అండ్ ఇట్ ఇస్ హోలో ఆర్గాన్, లోపలంతా బోలుగా ఉంటుంది. ఉదాహరణకి పిల్లలు మీరు రబ్బర్ బంద్ తీసుకోండి, దాన్ని నిలువు కట్ చేయండి, అడ్డం కట్ చేయండి, లోపల ఏముంటుంది? ఏముండదు, బోలుగా ఉంటుంది. అదేవిధంగా గుండె కూడా అంటే మనం నిలువు కోత చేస్తే లోపల బోలుగా ఉంటుంది. మరి గుండె దేనితోని తయారు చేయబడింది? హృదయ కండరాలు, కార్డియాక్ మజిల్స్, కండరాల చేత తయారు చేయబడింది. మరి ఈ హృదయం చుట్టూ కూడా టూ లేయర్డ్ మెంబ్రేన్ ఉంటుంది. 2 పొరలు ఉంటాయి. 2 పొరలు హృదయం చుట్టే ఉంటాయి. 2 పొరలు ఉంటాయి. ఈ పొరలు ఏమంటే హృదయ ఆవరణ త్వచం. హృదయం చుట్టూ ఏముంటాయి? 2 త్వచాలు ఉంటాయి. ఈ త్వచాల మధ్యలో ఏముంటుంది? ద్రవం ఉంటుంది. ద్రవం దాని ఏమంటే హృదయ ఆవరణ ద్రవం అంటాం. బయట మనకేం కనపడతాయి? 2 త్వచాలు కనపడతాయి. ఆ త్వచాలు ఏమిటంటే హృదయావరణ త్వచాలు అంటాము. దానిలో హృదయావరణ ద్రవం ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన పని చేస్తుంది. ఇది గుండెని మనల్ని అఘాతాల నుంచి కాపాడుతుంది. ఒక్కసారి ఎవరికైనా ఏమన్నా అయిందనుకోండి, ఆ సడన్గా మనం చెప్పే విషయం తెలుసుకుంటే ఒక్కోసారి గుండె ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే అట్లాంటి అఘాతాలు మనం విన్నప్పుడు గుండె చప్పుడు చేసుకోవడం కోసం, గుండె సజావుగా పనిచేసుకోవడం కోసం ఏంటంటే గుండె చుట్టూ 2 త్వచాలు ఉన్నాయి. వాటి ఏమంటే హృదయావరణ త్వచాలు అంటాం. దాంట్లో ఏ ద్రవం ఉంటుంది? హృదయావరణ ద్రవం ఉంటుంది. దాని యొక్క విధి ఏంటి? గుండెని అఘాతాల నుంచి కాపాడుతుంది. అదేవిధంగా ఈ యొక్క మజిల్స్లో, కండరాల్లో, హృదయం యొక్క కండరాల్లో ఏమిటంటే కరోనరీ ఏముంటాయి? రక్తనాళాలు ఉంటాయి. ఇవి 2 రకాలు. కరోనరీ దమన ఉంటుంది, కరోనరీ సెల్లు ఉంటాయి. హృదయం యొక్క కండరాలు ఏముంటాయి? కరోనరీ ఏంటి? రక్తనాళాలు ఉంటాయి. ఇది మనం బాహ్యంగా మనం చెప్పుకున్న గుండె గురించి చెప్పుకునే ఏంటి అంశాలు. ఇప్పుడు మీకు నిలువు కోత చెప్తాను. చెప్పేటప్పుడు మనం ఇట్లా నిలువు కోత తీసుకున్నప్పుడు హృదయంలో మొత్తం కూడా 4 గదులు ఉంటాయి పిల్లలు. హృదయంలో ఎన్ని ఉంటాయి? 4 గదులు ఉంటాయి. 1, 1, 2, 3, 4. ఇక్కడ చూడండి, ఇదేమో కుడి భాగం, ఇదేమో ఎడం భాగం. కుడి భాగంలో ఏముంది? ఏదో ఇక్కడ బ్లూ రంగులో వేసాం కదా, అదేంటి? చెడు రక్తం, ఆమ్లజని రహిత రక్తం. ఆమ్లజని తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఎడం భాగంలో, అంటే ఈ డయాగ్రామ్ ఎడం భాగంలో ఎట్లా ఉంది? ఎర్రగా ఉంది. అంటే ఇక్కడ ఉంది మంచి రక్తం. దాని ఏమంటే ఆమ్లజని సహిత రక్తం. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు అంటే మంచి రక్తం చెడు రక్తం రాయొద్దు. ఆమ్లజని రహిత అంటే ఉండదు, ఆమ్లజని సహిత రక్తం అని రాయండి. కాబట్టి ఈ వైపే ఉంది ఆమ్లజని రహిత రక్తం, ఇటువైపు ఉంది ఆమ్లజని సహిత రక్తం. ఇప్పుడు చూడండి, గుండెలో ఎన్ని గదులు ఉన్నాయి? నేను ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇక్కడ లోపల కూడా ఉన్నాయి. మధ్యలో ఏమంటే కండరయుక్త పొరలు ఉన్నాయి. ఇదొక పొర, ఇదొక మజిల్, ఇదొక కండరం, ఇదొక కండరం, ఇదొక కండరం, ఇదొక 4 కండరాలు ఉన్నాయి. ఇది కుడి కర్ణిక, కుడివైపుగా కుడి కర్ణిక. ఇది ఎడమ కర్ణిక. పిల్లలు జాగ్రత్త రండి. ఇదేంటి? కుడి కర్ణిక. ఇదేంటి? ఎడమ కర్ణిక. పై గదులు ఏమంటాం? కర్ణికలు అంటాం. పై గదులు ఏమంటాం? కర్ణికలు. ఎన్ని ఉన్నాయి? 2. కుడి ఎడమ, కుడి కర్ణిక, ఎడమ కర్ణిక. మీరు బాగా విన్నారు. ఏదైతే కింద చూడండి 2 గదులు ఉన్నాయి. ఇది కుడి జఠరిక, ఇది ఎడమ జఠరిక. కుడి జఠరిక, ఎడమ జఠరిక. మొత్తం ఎన్ని గదులు ఉన్నాయి? 4 గదులు ఉన్నాయి. కుడి భాగంలో ఏ రక్తం ఉంది? ఆమ్లజని రహిత రక్తం. ఎడమ భాగంలో ఏముంది? ఆమ్లజని సహిత రక్తం. దీన్ని ఏమంటాం? కుడి కర్ణిక. దీన్ని ఏమంటాం? ఎడమ కర్ణిక. దీన్ని ఏమంటాం? ఈ గదిని ఏమంటాం? కుడి జఠరిక. ఈ గదిని ఏమంటాం? ఎడమ జఠరిక. ఓకే, మీకు బాగా అర్థమైంది. గుండెలో ఏముంటాయి? 4 గదులు ఉంటాయి. పై గదులను కర్ణికలు అంటాం,
కింది గదులు జఠరికలు అంటాం. ఓకే, దాని తర్వాత ఈ కుడి కర్ణిక కుడి జఠరిక మధ్యలో ఏముందంటే ఒక ఏంటంటే మధులు ఉంది, కండరం కండరం. దాన్ని ఏమిటంటే కర్ణికాంతర విభాజకం అంటే విభజిస్తారన్నమాట. కుడి కర్ణికని ఎడమ కర్ణికని విభజిస్తే ఏముందంటే కర్ణికాంతర విభాజకం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కుడి జఠరకి ఎడమ జఠరకి మధ్యలో ఇంకొక ఉంది విభాజకం ఉంది, దాని ఏమిటంటే జఠరికాంతర విభాజకం. జఠరికాంతర విభాజకం చూడండి, ఈ రెండు గదులు వేరు చేస్తూ ఏముంది కర్ణికాంతర విభాజకం ఉంది, ఈ రెండు గదులు వేరు చేస్తూ జఠరికాంతర విభాజకం ఉంది. అదేవిధంగా కుడి కర్ణిక కుడి జఠరికని మధ్యలో వేరు చేస్తూ కూడా ఒక విభాజకం ఉంది, దాని ఏమిటంటే కుడి కర్ణిక జఠరికాంతర విభాజకం. కుడి కర్ణిక జఠరికాంతర విభాజకం. అదేవిధంగా ఎడమ భాగంలో కూడా దీని ఏమిటంటే ఎడమ కర్ణిక జఠరికాంతర విభాజకం. పిల్లలు మొత్తం కూడా 4 విభాజకాలు ఉన్నాయి. దాని ఇంగ్లీష్లో సెప్టా అంటాం. సెప్టా, సెప్టం సింగులర్, తెలుగులో విభాజకము. కర్ణికాంతర విభాజకం, జఠరికాంతర విభాజకం, కుడి కర్ణిక జఠరికాంతర విభాజకం, ఇది ఎడమ కర్ణిక ఎడమ జఠరికాంతర విభాజకం. ఇవి చేయబట్టి గుండె 4 గదులుగా విభజించబడి ఉన్నది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రంధ్రం ఉంది, ఒక రంధ్రం, చిన్న రంధ్రం ఉంది. అంటే కుడి భాగంలో రంధ్రం ఉంది, ఎడమ భాగంలో కూడా రంధ్రం ఉంది. అయితే ఎందుకు ఉంది ఈ రంధ్రం? ఇక్కడ కూడా చూడండి కొన్ని ఏంటంటే కవాటాలు ఉన్నాయి. ఇది ఒక కవాటమే, ఇది ఒక కవాటమే. ఇక్కడ చూడండి కుడి కర్ణిక జఠరికాంతర విభాజకం పైన మనం ఒక రంధ్రాన్ని చూస్తాము. ఆ రంధ్రం దగ్గర ఏముంటుందంటే ఒక కవాటం ఉంటుంది, దాని అంటే త్రిపత్ర కవాటం. అదేవిధంగా ఎడమ కర్ణిక జఠరికాంతర విభాజకం పైన ఏముంటుందంటే ఇంకొక కవాటం ఉంటుంది, దాని ఏంటంటే ద్విపత్ర కవాటం, లేకపోతే మెటల్ వాల్ అంటాం. అదేవిధంగా ఇక్కడ మనం ఒక రక్తనాళం ఉంది. ఈ రక్తనాళం ఏమంటే పుప్పుసు ధమని అంటాం, పుప్పుసు ధమని. దీని కింద పూర్వ భాగంలో ఉంది ఒక కవాటం ఉంది, దాని అంటే పుప్పుసు ధమని కవాటం అంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక పెద్ద ఉంది రక్తనాళం ఉంది, దీని ఏమంటే మహాధమని కవాటం అంటాం. పిల్లలు మీరు గుర్తుపెట్టుకోండి, మనం అంతర్నిర్మాణం తెలుసుకునేటప్పుడు మనం విభాజకాల గురించి నేర్చుకున్నాము 4. అదేవిధంగా ఇక్కడ ఏముంది, ఒక కవాటం ఉంది, ఇక్కడ ఒక కవాటం ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక కవాటం ఉంది, ఇక్కడ ఒక కవాటం ఉంది. వాటి పేరు కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న కవాటం ఏమంటే కుడి కర్ణిక జఠరికాంతర విభాజకం పైన అక్కడ ఒక అపర్చర్ ఉంటుంది, ఒక రంధ్రం ఉంటుంది. దాని దగ్గర ఏముంటుందంటే త్రిపత్ర కవాటం ఉంటుంది. అదేవిధంగా ఎడమ కర్ణిక జఠరికాంతర విభాజకం పైన ఆ రంధ్రం ఉంటుంది, దాని దగ్గర ఒక కవాటం ఉంటుంది, దాని ఏమంటే ద్విపత్ర కవాటం, దాన్ని మిటల్ వాల్ అంటాం. అదేవిధంగా పుప్పుసు ధమని యొక్క పూర్వభాగంలో ఒక కవాటం ఉంటుంది, దాని ఏమంటే పుప్పుసు ధమని కవాటం అంటాం. అదేవిధంగా మహాధమని ధమని చాపం పూర్వభాగంలో ఒక కవాటం ఉంటుంది, దాని ఏమంటే మహాధమని కవాటం అంటాం. ఓకే, మనం ఇప్పుడు అంతర్నిర్మాణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, తెలుసుకుంటాం కూడా. ఇక్కడ మనము హృదయం నుంచి రక్తం అనేది శరీర భాగాలకి ఏం చేయాలి, సరఫరా కావాలి. హృదయం నుంచి రక్తం శరీర భాగాలకి సరఫరా కావాలి. హృదయంలో ఏ రక్తం ఉంది, ఆమ్లజని రహిత రక్తం ఉంది. ఎక్కడ ఉంది, కుడి భాగంలో. ఆమ్లజని సహిత రక్తం ఉంది, ఎక్కడ ఉంది, ఎడమ భాగంలో. ఈ రక్తం ఏంటి, శరీర భాగాలకు పోవాలి. కుడి భాగంలో ఉన్న రక్తము ఆమ్లజని రహిత రక్తము, ఇది శరీర భాగాలకి అన్ని భాగాలు పోదు, కానీ ఊపిరితిత్తులు పోవాలి. మనకి ఎన్ని ఉన్నాయి ఊపిరితిత్తులు, 2 ఉన్నాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఊపిరితిత్తుల గురించి. అయితే ఈ ఊపిరితిత్తులో ఏమైంది, శ్వాసిస్తాం, దాన్ని శ్వాసక్రియ అంటాం. మరి ఊపిరితిత్తులు ఎందుకున్నా మనకి, ఎందుకంటే గాలిలో ఆక్సిజన్ తీసుకుంటాయి అనమాట. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదులుతూ ఉంటాం, దాన్ని శ్వాసక్రియ అని అంటాం. అయితే ఇక్కడ దీన్ని చూడండి, ఈ ధమని. ఇప్పుడు మనం ధమన్లోనేవి రక్తనాళాల్లో అవి ఏం చేస్తాయంటే గుణం నుంచి శరీర భాగాలకి రక్తాన్ని సరఫరా చేస్తాయి.
ఇక్కడ ఏ రక్తం ఉంది? ఆమ్లజని రహిత రక్తం. ఇదేం చేస్తంటే పుపుస్తమని ఈ యొక్క గుండె పై భాగంలో రెండుగా విడిపోయి, రెండు నాళాలు విడిపోయేసి, రక్త నాళాలు విడిపోయేసి, ఒకటేమో కుడి ఊపిరితిత్తుకి, ఇంకోటేమో ఎడమ ఊపిరితిత్తుకి రక్తాన్ని సరఫరా చేసి, ఏ రక్తాన్ని? ఆమ్లజని రహిత రక్తాన్ని. దాంట్లో ఆమ్లజని తక్కువ ఉంటుంది. ఊపిరితిత్తులో పోయిన తర్వాత ఆమ్లజని రహిత రక్తం ఏమది? ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేసి అది ఏమది? శుద్ధి అయింది. మెలమెల మెలిసే ఎర్ర రక్తంగా తయారైద్ది. డార్క్ రెడ్ నుంచి బ్రైట్ రెడ్, ప్రకాశమైన ఎర్ర రక్తం అక్కడ ఏర్పడుద్ది. మరి ఇట్లా ప్రకాశవంతమైన కారణానికి ఏంటంటే ఊపిరితిత్తులో ఉన్న గాలిలోని ఆక్సిజన్ రక్తంలో కలుస్తుంది, రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ గాలి పోద్ది. మనం చెప్పుకున్నాం కదా వ్యాపనం ద్వారాని, నిశ్వాస ఉచ్ఛ్వాస, ఉచ్ఛ్వాస క్రియ నిశ్వాస క్రియ. దాని ద్వారా ఇక్కడ ఊపిరితిత్తుల రక్తం శుద్ధి అయి ఆమ్లజని సహిత రక్తంగా మారి మళ్ళీ ఊపిరితిత్తుల నుంచి ఆమ్లజని సహిత రక్తం మళ్ళీ గుండెకు వస్తుంది. పిల్లలు జాగ్రత్తగా వినండి. ఇప్పటికి కూడా చాలా పాఠశాలలో చాలామంది విద్యార్థులు ఇగో ఈ విషయంలో ఇంకా వెనుకబడి ఉన్నారు. పుప్పుస సిరలు అంటాం. ఊపిరితిత్తుల నుంచి వచ్చే రక్తనాళాలు అంటే సిరలు అంటాం. వాటి సిరలు అంటాం. సిరలు అంటే ఏంటి? దేహం నుంచి రక్తాన్ని గుండెకు తెచ్చుకునే నాళాలని సిరలు అంటాం. ఇక్కడ పుప్పు సిరలు మొత్తం 4 ఉంటే పిల్లలు గుర్తుపెట్టుకోండి, అందరూ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొద్ది జాగ్రత్త వినండి. 2 అంటే కుడి ఊపిరితిత్తు నుంచి 2, ఎడమ ఊపిరితిత్తు 2 వస్తాయి. వాటి ఏమంటాం? పుప్పుస సిరలు. సిరలు ఎందుకన్నా వాటి? అవి రక్తాన్ని ఊపిరితిత్తుల నుంచి గుండె పట్టుకు వస్తాయి. కాబట్టి వాటిలో ఏ రక్తం ఉంటుంది? మంచి రక్తం ఉంటుంది, ఆమ్లజని సహిత రక్తం. ఈ 4 కూడా ఎడమ కర్ణికలో తెరుచుకుంటాయి, ఎడమ కర్ణికలో తెరుచుకుంటాయి. అదేవిధంగా మీకు చూడండి, ఒక పెద్ద నాళం ఉంది. ఇదేమో బృహద్దమని, ఇదేమో పుపుసధమని, ఈ పెద్దదమని. ఇది ఎక్కడి నుంచి మొదలైందంటే ఈ యొక్క జఠరిక ఉంది కదా, ఎడమ జఠరిక పై భాగం నుంచి ఇది ఏమైంది? బయటకు వచ్చేసి అక్కడి నుంచి శరీర భాగాలకి రక్తాన్ని సరఫరా చేస్తుంది. దీని ఏమిటంటే బృహద్దమని అంటాం. దీని ఏమంటాం? బృహద్దమని. బృహద్దమని బృహద్దమని చేస్తుంది, ఆమ్లజని సహిత రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకి సరఫరా చేస్తుంది. పిల్లలు ఈరోజు ఇన్ని జాగ్రత్త అండి. మనం దమనులు తెచ్చుకుంటున్నాము, సిరలు తెచ్చుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఒక బ్లూ అంటే నీల రంగులో ఉన్న ఏముంది? ఒక నాళం ఉంది. దీని నాళం అంటే ఊర్ధ్వ బృహశిర. ఇదేం చేస్తుంటే ఊర్ధ్వ బృహశిర తల మెడలో ఉన్న ఆమ్లజని రహిత రక్తాన్ని గుండె పట్టుకొస్తుంది. ఎక్కడికి? ఎడమ కుడి కర్ణికి. అదే కింద చూడండి, ఇక్కడ దీని ఏమిటంటే అదో బృహశిర. అదో అంటే పరభాగం ఉంది, ఇది పూర్వభాగం. పూర్వ పర ఏంటి? శిరడు. ఇదేం చేస్తుంటే కాళ్ళ నుంచి, మన పొట్ట భాగం నుంచి, ఈ భాగం నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని మళ్ళీ తెచ్చేసి ఎక్కడ తీసుకొస్తారంటే కుడి కర్ణిక తీసుకొస్తారు అనమాట. అంటే కుడి కర్ణిక ఏం తీసుకుంటుంది? ఆమ్లజని రహిత రక్తాన్ని గ్రహిస్తుంది. అదేవిధంగా ఎడమ కర్ణిక ఏం చేస్తుంది? ఆమ్లజని సహిత రక్తాన్ని పుప్పుసిరల ద్వారా గ్రహిస్తారు అనమాట. పిల్లలు బాగా గుర్తుపెట్టుకోండి. కుడి భాగంలో ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది, ఎడమ భాగంలో ఆమ్లజని సహిత రక్తం ఉంటుంది. పుప్పుసిరలు మొత్తం ఎన్ని? 4. అందరూ గుర్తుపెట్టుకోండి, 4. అదేవిధంగా మనం ఎన్ని ఉన్నాయి? పెద్ద సిరలు 2. ఒకటేమో ఊర్ధ్వ బృహశిర, ఇదేంటి? అదో బృహశిర. పూర్వ మహాశిర, ఇది పరమహాశిర. సిరలు అంటే శరీర భాగాల నుంచి గుండెకి రక్తాన్ని తీసుకొచ్చే నాళాలని మనం సిరలు అంటాం. కానీ అన్ని సిరలు, ఎక్కువ సిరలు ఏం చేస్తాయంటే ఆమ్లజని రహిత రక్తాన్ని పట్టుకొస్తాయి. కానీ పుప్పుసిరలు మాత్రం ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకి తీసుకొస్తాయి. కాబట్టి వీటిని సిరలు అంటాం. కానీ దీంట్లో ఏ రక్తం ఉంది? ఆమ్లజని సహిత రక్తం ఉంది. ఓకే, ఇప్పుడు మనం దమను గురించి నేర్చుకున్నాము, సిరల గురించి నేర్చుకున్నాము. దమని ఏంటండి? గుండె నుంచి రక్తాన్ని శరీర భాగాలు తీసుకునే వాటిని దమని అంటాం. సిరలు ఏంటి? శరీర భాగాల నుంచి రక్తాన్ని గుండెకి తీసుకొచ్చే నాళాలు ఏమంటే సిరలు అని అంటాము. ఇప్పుడు మనం దమని యొక్క కండరం దృఢంగా ఉంటుంది. సిరల యొక్క కండరాలు అంత దృఢంగా ఉండవు, తక్కువ దృఢత్వాన్ని కలిగి ఉంటాయి. ఇదేమో చిన్న దమని, దీని ఏమంటే పుప్పుసధమని. ఇదేమో చాలా పెద్ద దమని, పొడవైన దమని.
ఇది శరీర భాగాలు అన్ని భాగాలకి రక్తాన్ని ఆమ్లజని సహిత రక్తాన్ని ఏం చేసి సరఫరా చేస్తారు అనమాట. ఏది బృహద్దమని. సరే, ఇప్పుడు మనం ఈ యొక్క గుండె యొక్క బాహ్య నిర్మాణాన్ని, గుండె యొక్క అంతర్నిర్మాణాన్ని తెలుసుకున్నాం, గుండెలో ఉన్న గదులు తెలుసుకున్నాము. ఇప్పుడు మనం గుండెలో ఉన్న కవాటాలు కూడా నేర్చుకున్నాం. కవాటాలు దీని ఏమంటాము? కుడి కర్ణిక జఠరికాంధ్ర విభాజకం పైన ఉన్న కవాటం త్రిపత్ర కవాటం. పిల్లలు జాగ్రత్తగా రండి, ఇది ఎగ్జామ్లో అడుగుతారన్నమాట. గుండెలో ఉన్న కవాటాలు గురించి రాయండి, వివరించండి. హృదయం యొక్క కవాటాలు పేర్లు, వాటి యొక్క విధులు రాయండి అంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ కుడి కర్ణిక జఠరికాంధ్ర విభాజకం పైన ఏముంది? త్రిపత్ర కవాటం. అదేవిధంగా ఎడమ కర్ణిక జఠరికాంధ్ర విభాజకం పైన ఉంది ద్విపత్ర కవాటం. దానికి ఇంకో పేరు ఏంటి? మిట్రల్ కవాటం. అదేవిధంగా పుపుస్ధమని పూర్వభాగంలో ఒక కవాటం ఉంది, దాని పుపుస్ధమని కవాటం అంటాం. పుపుస్ధమని కవాటం ఇది. అదేవిధంగా ఇక్కడ కూడా కవాటం ఉంది, దాని ఏమంటే మహాధమని కవాటం అంటాం. మొత్తం 4 కవాటాలు. మీరు చూసే ఉంటారు, మీరు సైకిల్లో ట్యూబ్ ఉంటుంది, అక్కడ వాల్ ఉంటుంది. మీరు ట్యూబ్ సైకిల్ పంచర్ అయినప్పుడు పంచర్ షాప్కి వెళ్తారు. అక్కడ ఏం చేస్తారంటే అక్కడ మెకానిక్ ఏం చేస్తారంటే ట్యూబ్ చూస్తాడు. ట్యూబ్కి ఏముంటుంది? పక్కన వాల్ ఉంటుంది. వాల్ మన తెలుగులో కవాటం అంటాం. మనం గాలి కొడతా ఉంటాం, పంచర్ వేస్తే గాలి కొడతాం. ఆ గాలి కొట్టేటప్పుడు కవాటం కిందికి పోద్ది. ఎప్పుడైతే గాలి మొత్తం కొట్టిన తర్వాత తీసిననుకో, పంపు తీసిననుకో, ఆ కవాటం పైకి వస్తుంది. అప్పుడు ట్యూబ్లో ఉన్న గాలి బయటికి పోతుంది అనమాట. అంటే కవాటం అనేది ఒకవైపు మాత్రమే ప్రసరణ కలిగించేలా చేస్తాం. ఇక్కడ కూడా కవాటాలు ఏం చేస్తాయంటే రక్తాన్ని ఒకవైపు మాత్రమే అవి ప్రవహించేలా చేస్తాయి, రెండో సైడ్ ప్రవహించలేక చేస్తాయి అనమాట. అక్కడ జరగలేదు అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు హృదయ స్పందన గురించి చెప్తాను. దాని ఏమిటంటే హార్దిక వలయం అంటాం. హార్దిక వలయం అంటే ఏమిటి? అయితే హృదయ స్పందన వలయం అంటే ఏంటి? హృదయ స్పందన వలయం అంటే ఏంటి? హృదయ స్పందన వలయం అంటే ఏంటి? పిల్లలు, ఇక్కడ గ్రీన్ బోర్డు మీద నేను ఏ అవయవం డ్రా చేశాను? గుండె. దాన్నే హృదయం అంటాం. ఇప్పుడు మీరంతా కూడా మంచిగా ఈ యొక్క పాఠాన్ని వింటున్నారు. ఇప్పుడు నార్మల్ స్టేజ్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ గుండె అనేది ఏంటంటే మామూలుగా ఖాళీ, అంటే మామూలుగా ఏంటంటే ఇట్ ఈజ్ ఇన్ నార్మల్ స్టేట్, సాధారణ స్థితిలో ఉందనుకోండి. ఇక్కడ ఏమంటే ఫస్ట్ రిలాక్స్ స్టేట్లో. ఇప్పుడు ఇవేంటి? ఇది కుడి కర్ణిక, ఇది ఎడమ కర్ణిక. ఇదేంటి? కుడి జఠరిక, ఎడమ జఠరిక. ఇవి సాధారణ స్థితిలో ఉన్నాయనుకోండి. ఉన్నప్పుడు ఏమైందంటే ఈ 2 కర్ణికలు, పిల్లలు జాగ్రత్త అండి, కుడి కర్ణిక ఎడమ కర్ణికలు ఏంటంటే కొద్దిగా ఇట్లా కొద్దిగా ఎక్స్పాండ్ అయింది, సడలుతుంది అనమాట. అప్పుడేంటంటే రక్తం అనేది ఊర్ధ్వ బృహశిర, అధో బృహశిర, పుప్పుస్థలి నుంచి రక్తం అనేది కర్ణికలకు వస్తుంది. ఇక్కడికి ఏ రక్తం వస్తుంది? ఆమ్లజని రహిత రక్తం. ఇక్కడది ఆమ్లజని సహిత రక్తం. తర్వాత ఈ 2 కర్ణికలు ఏం చేస్తాయంటే ఏం చేస్తాయి? సంకోచిస్తాయి. సంకోచించినప్పుడు ఏంటంటే ఇక్కడ ఒత్తిడి ఏర్పడి దీంట్లో ఉన్న రక్తం కిందికి వస్తుంది, దీంట్లో ఉన్న రక్తం కిందికి వస్తుంది. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, రంధ్రాలు ఉన్నాయి కదా. ఇదేంటి? కుడి కర్ణిక జఠరికాంధ్ర విభాజకం పక్కన ఇక్కడ ఏముంది? ఒక రంధ్రం ఉంది. ఇక్కడ కూడా ఎడమ కర్ణిక ఎడమ జఠరికాంధ్ర దగ్గరే ఉంది, ఒక రంధ్రం ఉంది. దాని ద్వారా రక్తం అనేది కిందికి వస్తుంది, ఇలా కిందికి వస్తుంది. అంటే ఈ కవాటాలు ఏం చేస్తే తెలుసుకుంటే రక్తం కిందికి వస్తుంది. దాని తర్వాత ఏమిటంటే కర్ణికలు మళ్ళీ కొద్దిగా ఏం చేస్తాయి? సడల్తి, యథాస్థితికి వస్తాయి. తర్వాత ఈ యొక్క జఠరికలు ఏం చేస్తాయంటే సంకోచిస్తాయి, ఇట్లా సంకోచిస్తాయి. సంకోచించినప్పుడు ఏమవుతాయి అంటే ఈ యొక్క రక్తం మీద పీడనం ఏర్పడుతుంది, పీడనం. అప్పుడు ఇక్కడ ఉన్న ఆమ్లజని రహిత రక్తం ఏం చేస్తుందంటే పుపుస్ధమని ద్వారా ఊపిరితిత్తులకి నెట్టబడుతుంది అనమాట. అదేవిధంగా ఆమ్లజని సహిత రక్తం ఏం చేస్తుందంటే మహాధమని ద్వారా, బృహద్దమని ద్వారా ఏం చేస్తుందంటే శరీర భాగాలకి వెళుతుంది అనమాట.
ఇక్కడ ఉన్న కవాటము ఇక్కడ ఉన్న కవాటం రెండు తెలుసుకుంటాయి. ఇక్కడ ఎప్పుడైతే రక్తం అనేది ఒక ఒత్తిడితోని పంపడదో అప్పుడు ఇక్కడ ఉన్న కవాటం మూసుకుపోతుంది, ఇక్కడ ఉన్న కవాటం మూసుకుపోతాయి. త్రిపత్ర ద్విపత్ర కవాటం రెండు కూడా ఏం చేస్తాయంటే మూసుకుపోతాయి. అప్పుడు మనకు ఒక పెద్ద శబ్దం పడుతుంది అనమాట. ఏ బిగ్ సౌండ్, ఏ షార్ప్ సౌండ్, దాన్ని ఏమంటే లబ్ అంటాం. ఆ విధంగా త్రిపత్ర కవాటం ద్విపత్ర కవాటాలు మూసుకొని పోయినప్పుడు ఒక షార్ప్ సౌండ్ వస్తుంది, ఒక పెద్ద సౌండ్ వస్తుంది, శబ్దం వస్తుంది, దాన్ని మనం లబ్ అంటాం. తర్వాత మరి డబ్ సౌండ్ కూడా వస్తుంది. డబ్ ఎప్పుడు వస్తుంది అంటే ఇట్లా ఎప్పుడైతే అవి సంకోచిస్తున్నాయో ఈ రక్తం అనేది శరీర భాగాలు పోతాయి. తర్వాత మళ్ళీ జట్రికల్ ఛాన్స్ అంటే యథాస్థాయికి వస్తాయి, యథాస్థితి స్థడల్తి. అప్పుడేంటంటే ఈ ఎప్పుడైతే దీంట్లో రక్తం యొక్క ఒత్తిడి తగ్గిందో మళ్ళీ దీంట్లో రక్తం ఎక్కడానికి అవకాశం ఉంది. అప్పుడేం చేస్తాయంటే ఈ కవాటం రెండు మూసుకుపోతాయి. ఎప్పుడైతే మూసుకుపోతాయో అప్పుడు ఏంటంటే డబ్ అనే శబ్దం వస్తుంది. ఈ రకంగా కవాటాలు మూసుకుపోవటం ద్వారా మనకి రెండు రకాలైన శబ్దాలు పడతాయి, ఒకటి లబ్, ఒకటి డబ్. ఈ యొక్క దీన్ని మనం ఏంటంటే హృదయ స్పందన లేకపోతే హార్దిక వలయం, హృదయ స్పందన వలయం లేకపోతే హార్దిక వలయం అంటాం. కర్ణికలు జఠరికలు రెండు కూడా సంకోచిస్తే యథాస్థితికి రావడాన్ని మనం ఏంటంటే హార్దిక వలయం అంటాం, హృదయ స్పందన వలయం. పిల్లలు ఇప్పుడు మనం గుండె యొక్క బాహ్య నిర్మాణాన్ని, గుండె యొక్క అంతర్నిర్మాణాన్ని, అదేవిధంగా మన శరీరంలో రక్తనాళాలు మొత్తం 3 రకాలు ఉంటాయి. ఒక రకమైన నాళాలని దబ్బలు అంటాం, ఇవి గుండె నుంచి శరీర భాగాలకి రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఇంకొక నాళాలు ఏమిటంటే సిల్ అంటాం, అవి ఏం చేస్తాయంటే శరీరం నుంచి రక్తాన్ని గుండె పట్టుకొస్తాయి. ఇవి కాకుండా కూడా రక్తకేశ నాళికలు ఉంటాయి. మార్ఫెల్లో మాల్పీజీ అనే శాస్త్రవేత్త రక్తకేశ నాళికలను మొట్టమొదటి కనుగొన్నాడు. దాని ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే మన దేహంలో జంతువుల దేహాల్లో 3 రకాలైన ఏముంటాయి, నాళాలు ఉంటాయి. దమన్లు, సిరలు. దమన్లు ఏమో దృఢంగా ఉంటాయి, వాటి యొక్క కండరాలు. సిరలు ఏమో తక్కువ దృఢత్వాన్ని కలిగి ఉంటాయి. రక్తకేశ నాళికలు ఒకటే సెల్ మెంబ్రెన్స్తో తయారన్నమాట, సన్నని ఏమిటంటే కండరాలతో తయారన్నమాట. కాబట్టి మనకి ఎన్ని ఉన్నాయి, దమలు ఉన్నాయి, సెల్లు ఉన్నాయి, రక్తకేశ నాళికలు ఉన్నాయి. అదేవిధంగా మనం హార్దిక వలయం కూడా నేర్చుకున్నాం, హార్దిక వలయం తెలుసుకున్నాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కర్ణికలు సంకోచించడానికి హార్దిక వలయంలో పట్టే కాలం 0.11 to 0.14 సెకండ్స్. జఠరికల సంకోచం అంటే ఇట్లా అన్నమాట, కర్ణికల సంకోచం ఇట్లా అన్నమాట. జఠరికల సంకోచానికి పట్టే కాలం ఏంటంటే 0.27 to 0.35 సెకండ్స్. కర్ణికలు జఠరికలు రెండు ఒకసారి సరవుతాయి, దానికి పట్టే కాలం 0.4 సెకండ్. ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా మొత్తం హృదయ హార్దిక వలయానికి పట్టే కాలం 0.8. అంటే ఒకసారి కర్ణికలు జఠరికలు సంకోచించి యథాస్థితానికి పట్టే కాలం ఎంతంటే 0.8 సెకండ్స్. పిల్లలు ఇప్పుడు మనం హృదయ వలయం నేర్చుకున్నాం, హార్దిక వలయం నేర్చుకున్నాము, దాన్నే హృదయ స్పందన వలయం నేర్చుకున్నాము. అదేవిధంగా బాహ్య నిర్మాణం, అంతర్నిర్మాణం, అదేవిధంగా హార్దిక వలయం నేర్చుకున్నాం, దమన్లు, సిరలు, నెక్స్ట్ రక్తకేశ నాళికలు. ఇప్పుడు మీరు ఈ భాగం చూడండి, కుడి భాగంలో ఇక్కడ మీకు ఏం కనపడతాయంటే 2 బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ ఇదేమో ఏకవలయ రక్త ప్రసరణ సంబంధించిన ఒక డయాగ్రామ్, ఇక్కడేమో ద్వివలయ రక్త ప్రసరణకు సంబంధించిన ఇంకొక డయాగ్రామ్ ఉంది, అంటే పటం ఉంది. ఏకవలయ రక్త ప్రసరణ అంటే ఏంటి? ఎగ్జామ్లో అడుగుతామన్నమాట. ఎగ్జామ్లో ఏమవుతుందంటే ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి రాయమంటాడు. లేదా బిట్లో ఏకవలయ రక్త ప్రసరణ ఏ జీవుల్లో మనం చూస్తాము, ఏ జీవులు కలిగి ఉంటాయంటే చేపలు. ఏకవలయ రక్త ప్రసరణ అంటే ఏకంటే ఒకటి. ఇక్కడ చేపల్లో ఈ యొక్క గుండె 2 గదులే ఉంటాయి. చేపలకి హృదయం ఉంటుంది, దానికి 2 గదులు ఉంటాయి. ఒకటేమో కర్ణిక, ఒకటి జఠరిక, అంతే, కర్ణిక జఠరిక. అయితే ఈ గుండె ద్వారా రక్తం అనేది ఎటుపోద్ది? వాడికి ఊపిరితిత్తులు ఉండవు, మొప్పలు ఉంటాయి. మొప్పల ద్వారా మొప్పల శ్వాసక్రియ అంటాం. ఈ గుండె నుంచి రక్తం అనేది ఎటుపోద్ది అంటే
మొప్పలకు పోద్ది. మొప్పలు ఏమైంది? రక్తం శుద్ధి అయింది. ఆమ్లజని రహిత రక్తం ఆమ్లజని సహిత రక్తంగా మారి మళ్ళీ పోతుంటే శరీర భాగాలకు పోద్ది. శరీర భాగాల నుంచి మళ్ళీ గుండెకి, మళ్ళీ గుండె నుంచి మళ్ళీ మొప్పల నుంచి మళ్ళీ శరీర భాగాలకి, మళ్ళీ శరీర భాగాల నుంచి మన్నుకి. ఇట్లా గుండె నుంచి ఒక్కసారి మాత్రమే ఒక వలయంలో, అట్లా ఒక్క వలయంలోనే అదేంటంటే సరఫరా అవుతుంది అనమాట. దాన్ని ఏమంటే ఏక వలయ రక్త ప్రసరణ. దీని ఏమిటంటే మొప్పల శ్వాసక్రియ అంటాం. ఉదాహరణ ఏంటి? చేపలు. ఇప్పుడు మనం ద్వివలయ రక్త ప్రసరణ గురించి తెలుసుకుందాం. ద్వివలయ రక్త ప్రసరణ. ద్వి అంటే రెండు పిల్లలు, జాగ్రత్త అండి. ద్వి అంటే రెండు. ఎగ్జామ్ అవుతుందన్నమాట. ద్వివలయ రక్త ప్రసరణ బొమ్మ గీసి బాగా గుర్తించబడ్డాడు. అయితే ద్వివలయ రక్త ప్రసరణ ఏ జీవులలో కలిగి ఉంటాయి? ఉదాహరణ ఎగ్జాంపుల్ క్షీరదాలు రాయొచ్చు, మీరు పక్షులు రాయొచ్చు, సరీసృపాలు రాయొచ్చు. మరి వీటిలో ద్వి అంటే 2 సార్లు. ఇక్కడ మనకి ఈ క్షీరదాలలో పక్షుల్లో గుండెలో మొత్తం 4 గదులు ఉంటాయి చెప్పుకున్నాం కదా. పై వాటిని కన్నికలు అంటాం, కింది వాటిని జఠరికలు అంటాం. ఈ భాగంలో ఏ రక్తం ఉంది? ఆమ్లజని రహిత రక్తం. ఈ రక్తం ఎటు పోవాలి? శరీర భాగాలకు పోదు, ఊపిరితిత్తులు పోవాలి. సో ఇక్కడ ఇవి ఊపిరితిత్తులు మన రక్తం మళ్ళీ గుండెకి వస్తుంది. కానీ ఇక్కడ అంటే చేపలో గుండె నుంచి ఎటుపోద్ది? మొప్పల నుంచి శరీర భాగాలకి, మళ్ళీ శరీర భాగాల నుంచి మళ్ళీ గుండెకి వస్తుంది. ఇక్కడ గుండె నుంచి ఏంటి? ఊపిరితిత్తులు మళ్ళీ వస్తుంది, మళ్ళీ గుండెకి వస్తుంది. అంటే ఇది ఒక వలయం. దీని అంటే పుప్పుస వలయం అంటాం. పిల్లలు జాగ్రత్త, పుప్పుస వలయము ఇది చిన్న వలయం. మరి దైహిక వలయం ఏంటంటే ఎడం భాగంలో ఉన్న యొక్క ఆమ్లజని సహిత రక్తము ఏ ధమని ద్వారా? బృహద్దమని ద్వారా, ధమని చేపం ద్వారా శరీర భాగాలు మొత్తానికి సరఫరా అయ్యి మళ్ళీ శరీర భాగాల్లో రక్తం ఆమ్లజని రహిత రక్తంగా మారేసి మళ్ళీ ఎక్కడికి వస్తుంది? గుండెకి వస్తుంది. జాగ్రత్తగా రండి. అంటే గుండె నుంచి మళ్ళీ శరీర భాగాలకి, శరీర భాగాల నుంచి మళ్ళీ గుండెకి వస్తుంది. అంటే ఇది 2. దీన్ని దైహిక వలయం అంటాం. ఇదేంటి? పుప్పుస వలయము, ఈ రకంగా గుండె ద్వారా రక్తం 2 సార్లు సరఫరా అయింది, 2 సార్లు ప్రవహిస్తుంది. కాబట్టి ఇది అంటే ద్వివలయ రక్త ప్రసరణ అంటాం. ఉదాహరణ క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు. ఏకవలయ రక్త ప్రసరణకి ఉదాహరణ ఏంటి? చేపలు. ఈరోజు మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా మనం బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. ఎక్కడ? ప్రసరణలో, జీవశాస్త్రంలో క్లాస్ 10లో. మళ్ళీ ఒకసారి నేను కొన్ని క్వశ్చన్లు మిమ్మల్ని అడుగుతాను. వాటికి సమాధానాలు మీరు మనసులో పెట్టుకొని రాయండి మీ నోట్బుక్లో. మొట్టమొదటి ప్రశ్న, శరీరంలోని అతి ముఖ్య అవయవం పేరేంటి? గుండె. తర్వాత మీ యొక్క గుండె యొక్క పరిమాణం ఎంత ఉంటుంది? ఫిస్ట్ అంటే పిడికిలంతా. హృదయం చుట్టూ కూడా ఏ త్వచాలు ఉన్నాయి? హృదయావరణ త్వచాలు. గుండె ఏ ఆకారంలో ఉంటుంది? బేరిపండు ఆకారంలో ఉంటుంది. హృదయం పైన ఎన్ని గాళ్ళు ఉన్నాయి? 2 గాళ్ళు ఉన్నాయి. హృదయంలో ఎన్ని గదులు ఉన్నాయి? 4 గదులు ఉన్నాయి. పై గదులు ఏమంటాం? కర్ణికలు. కింది గదులు ఏమంటాం? జఠరికలు. కర్ణికలు వేరు చేస్తూ ఉన్న విభాజకం ఏంటి? కర్ణికాంతర విభాజకం. జఠరికలు వేరు చేస్తూ విభాజకం ఏంటి? జఠరికాంతర విభాజకం. అదేవిధంగా కుడి కర్ణిక జఠరాంతిక విభాజకం ఉంటుంది. కుడి కర్ణిక కుడి జఠరిక మధ్యలో ఉంటుంది. ఎడమ కర్ణిక ఎడమ జఠరిక విభాజకం ఉంటుంది. ఎడమ కర్ణిక ఎడమ జఠరిక విభాజకం ఉంటుంది. ఎడమ కర్ణిక ఎడమ జఠరిక మధ్యలో ఉంటుంది. తర్వాత మొత్తం కూడా గుండెలో ఉన్న కవాటాలు, గుండెలో ఎన్ని కవాటాలు ఉంటాయి? 4 ఉంటాయి. ఎన్ని? 4. వాటి పేర్లు చెప్పండి. త్రిపత్ర కవాటము, ద్విపత్ర కవాటము, పుపుసధమని కవాటము, అదేవిధంగా మహాధమని కవాట. ఇవి ఏం చేస్తాయి? హార్దిక వాణిలో ఏ సపోర్ట్ చేస్తాయి? లప్ డప్. అదేవిధంగా అక్కడ మీకు హార్దిక వాణిలో పట్టే సమయం కూడా ఇచ్చాను. కర్ణికలు సంకోచించడానికి పట్టే సమయం, జఠరికలు సంకోచించడానికి పట్టే టైము, కర్ణికలు జఠరికలు ఒకేసారి సడలడానికి అదసడానికి పట్టే టైం ఇచ్చాను. హార్దిక వాణిని కూడా మనం ఏం చేసామంటే సెకండ్లు ఇచ్చాము. ఇది మొత్తం పూర్తిగా నేర్చుకున్నాం. దమాల్లో దృఢమైన ఏంటి? ఖండాలు కలిగి ఉంటాయి. సిరులు అతి తక్కువ దృఢమైన ఖండాలు కలిగి ఉంటాయి. రక్తకేశ నాళికలు ఉంటాయి. ఇవి చాలా పలసగా ఉంటాయి. తర్వాత
వీటి యొక్క గోడలు కన్నిక గోడలు ఖండాలు పలసగా ఉంటాయి, జఠరికల గోడలు మందంగా ఉంటాయి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి మందమైన ఖండాలుగా ఉంటాయి, ఇవి పలుసని ఖండాలుగా ఉంటాయి, జఠరి కన్నికల యొక్క కండరాలు. తర్వాత మీకు పుస్తామని చెప్పారు. దమలు అంటే ఏంటి? రక్తాన్ని గుండె నుంచి శరీర భాగాలు తీసుకోవడానికి దమలు అంటారు. సిల్ అంటే శరీర భాగాల నుంచి రక్తాన్ని గుండె తీసుకొచ్చి వాటిని సిల్ అంటాం. తర్వాత ఇక్కడ చూస్తే ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ ఉంది. ఉదాహరణ చెప్పండి. చేప. ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ ఎక్కడ ఉంటుంది? క్షీరదాలు, సరీసృపాలు, పక్షుల్లో ఉంటుంది. ఉదాహరణలు ఇవి అన్నమాట. కాబట్టి ఈరోజు మనం డీటెయిల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏ పాఠం నేర్చుకున్నాం? ప్రసరణ వ్యవస్థ నేర్చుకున్నాం. ఇది 10వ తరగతిలో యూనిట్ 3లో ఉంది. పిల్లలు యొక్క అంశాలు మొత్తం మీరు బాగా క్షుణ్ణంగా విన్నారు, బహుశ్రద్ధగా విన్నారు. ఈ చెప్పిన అంశాలను కూడా ఒకసారి మళ్ళీ పుస్తకాలు తీయండి, మీరు చదవండి. ఇవే మనకి రేపు ఎగ్జామ్లో గుండె యొక్క అంతర్నిర్మాణాన్ని వివరించంటాడు, పటం ద్వారా అంటాడు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. గుండెలోని కవాటాల పేరు రాయమంటాడు, 2 మార్క్ క్వశ్చన్. అదేవిధంగా గుండె ఏకవలయ రక్త ప్రసరణ ఎక్కడ ఏ జీవుల్లో ఉంటుందంటే చేపలు. ద్వివలయ రక్త ప్రసరణ ఎక్కడ ఉంటుంది? సరీసృపాలు, క్షీరదాలు ఉంటుంది రాయండి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క పాఠం అనేది చాలా సింపుల్గా ఉంటుంది. అదేవిధంగా మీకు రేపు స్కూల్స్ రీఓపెన్ తర్వాత గుండె నిర్మాణాన్ని, అంతర్నిర్మాణాన్ని మనం తెలుసుకుందాం. ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ చిల్డ్రన్.